నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే తొలి ఏకాదశి రోజు వీడియో. తొలి ఏకాదశి రోజు అయితే మేము ఎప్పటి నుంచి వెళ్ళాలనుకున్న గుడికి అయితే వెళ్ళాము. అదే పోలవరంలో పాండురంగ స్వామి గుడి. తొలి ఏకాదశి రోజు పాండురంగ స్వామికి కళ్యాణము, అక్కడ తీర్థం కూడా జరుగుతుంది. అదిగదిగో కనబడుతుంది కదా, అదే మహానందీశ్వర స్వామి గుడి. అక్కడికైతే శివరాత్రికి వెళ్ళాము. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న టెంపుల్స్లో ఈ మహానందీశ్వర స్వామి గుడి, వీరభద్ర స్వామి గుడి, అలాగే పాండురంగ స్వామి గుడికి కూడా వెళ్ళాము. ఇన్నాళ్ళకైతే వెళ్ళగలిగాము ఈ గుళ్ళన్నీ. చిన్నప్పుడు వెళ్ళాను, అందుకనే ఈ గుళ్ళన్నీ మళ్ళీ వెళ్ళాలనిపించింది. మేం పోలవరం వెళ్ళేసరికి మధ్యాహ్నం 1 గంట అలా అయింది. ఇంకా ఆ టైంలో అయితే మెట్లు ఎక్కలేము, ఎందుకంటే చాలా ఎండగా ఉంది. అందుకని పోలవరంలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. పోలవరంలో రామాలయం రీసెంట్గానే విగ్రహ ప్రతిష్ఠ అయితే చేశారు, ఆ గుడికి కూడా వెళ్ళాను. రామాలయం బాగా కట్టారు, ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. నాకు ఇష్టమైన దేవుడి దగ్గర ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసేసుకొని వచ్చేసాను. గుడికి వెళ్దామని ఇంకా 4 గంటలకైతే స్టార్ట్ అయ్యాము. పోలవరంలోనే కడమ్మ తల్లి అమ్మవారి గుడికి కూడా వెళ్ళాము. వెళ్తూ ఇంకా ఒక గుడి అయితే మర్చిపోయాను, ఇంటికి వచ్చేసాక గుర్తుకొచ్చింది. అదే పోలవరంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి గుడి. చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం సుబ్రహ్మణ్య షష్ఠికి. చిన్నప్పుడు పోలవరం షాపింగ్కి కూడా వచ్చేవాళ్ళము. మా అమ్మగారు వాళ్ళైతే ఇక్కడే చదువుకున్నారంట, పోలవరం హై స్కూల్లోనే. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ పెసర పునుకులు బాగుంటాయి, అక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది బాగుంటాయి అని చెప్తా ఉంటుంది. మాకైతే ఐడియా లేదు, చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం కాబట్టి. లాంచీ మీద వచ్చి మరీ చదువుకునే వాళ్ళు ఇక్కడ. అప్పట్లో ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇదే పెద్ద టౌన్ అనమాట, అందరు ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఇంకా కడమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత అయితే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. మేము మెట్లు స్టార్టింగ్ నుండి ఎక్కలేదు, మధ్యలో ఒక రోడ్డు ఉంటే అక్కడ వరకు వెళ్ళాము. అక్కడ కొన్ని మెట్లు కవర్ అయినాయి అనమాట. కింద నుండి చూసి మెట్లు ఎక్కాలంటే భయం వేసింది. మెట్లు నిటారుగా కనిపించినాయి, కానీ ఎక్కితే అంతలా అనిపించలేదు, పర్లేదు బాగానే ఎక్కేసాము. అక్కడక్కడ ఆగి ఎక్కాము. చాలామంది జనం ఉన్నారు. మేము వెళ్ళేసరికి అయితే స్వామివారి కళ్యాణం జరుగుతుంది, కరెక్ట్గా తాళి కడుతున్నారు. అప్పుడు వెళ్ళాము. ఆ జనంలో అసలు కళ్యాణం ఎక్కడ జరుగుతుందో కూడా కనిపించలేదు, అంతమంది జనం ఉన్నారు. ఇంకేం చేసామంటే మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. పాండురంగ స్వామిని దర్శించుకొని అప్పుడు బయటకు వచ్చిన తర్వాత తలంబ్రాల బియ్యం అయితే తీసుకున్నాము. అప్పటికే కళ్యాణం అయిపోయింది, తలంబ్రాలు కూడా అయిపోయాయి. చాలా క్విక్గా చేసేసారు కళ్యాణం అయితే. దర్శనం అయిన తర్వాత మళ్ళీ వెంటనే దిగిపోయాము, ఎందుకంటే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కాబట్టి. కొండపై నుండి వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ పచ్చదనం, ఎదురుగా గోదావరిలో ఏమో పోలవరం ప్రాజెక్టు పక్కనే మహానందీశ్వర స్వామి గుడి. చాలా బాగుంది, కానీ పైకి ఎక్కడమే కొంచెం కష్టము. ఎక్కడమే కష్టంగా ఎక్కుతున్నామంటే కొంతమంది అయితే మెట్లకి బొట్లు పెడుతున్నారు. ఇంకా వచ్చేసేటప్పుడు వంతెనలాగా ఉంది, వంతెన కింద నుంచి వాటర్ వెళ్తున్నాయి. ఇంకా 6ంటికి లాంచీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లాంచీ వచ్చి వెళ్ళేసరికి 6:30 అయితే అయ్యింది. అక్కడ చేపల బోట్లు కూడా ఉన్నాయి, ఒకవైపు చేపలు అమ్ముతున్నారు. చేపల వేటకి వెళ్ళి వచ్చేసారనుకుంటా. గోదావరి చేపలు అంటే మీకు ఇష్టమా? కామెంట్ చేయండి. బోళ్ళని చేపలు పడతాయి, ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు, కానీ మనకు మాత్రం రేట్ ఎక్కువే చెప్తారు. 2026 తొలి ఏకాదశి రోజు అయితే మేము ఈ పాండురంగ స్వామి గుడికి వెళ్ళాము. స్వామివారిని బాగా అలంకరించారు. ఇన్నాళ్ళకైతే దర్శనం అయింది. ఇంకా వచ్చేసేటప్పుడు లాంచీలో వెనకాల కూర్చున్నాము. లాస్ట్ లాంచీ అవటంతో ఎవరు ఏం చూడలేదు. వెనకాల కూర్చొని ఇంకా అలాగా గోదావరిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఈ గుడి దగ్గర ఏమన్నా మూవీ షూటింగ్స్ జరిగాయా అన్నది నాకైతే తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా సినిమాల్లో గోదావరి దగ్గర ఉండే ఊళ్ళలో అయితే షూటింగ్స్ తీశారు. బాయ్.